ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఫిష్ తెప్పించాను ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసేసానండి చేపల్ని. దీన్ని మ్యాగ్నేట్ చేసుకున్నామండి. కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం వేసుకొని ముందు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఓకే అండి, చేపలకి మొత్తం కూడా కారాన్ని ఉప్పుని ఇలా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి. చేపలకి మనం పెట్టిన ఈ కారం ఉప్పు కూడా మంచిగా మసాలా దీనికి కలుస్తుంది కాబట్టి దీన్ని మనం ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. దీని మీద బాండి పెట్టి నేను ముందుగా చేపల కూరలో మసాలా కోసం ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర అలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఏమి వేయలేదు ఫ్రెండ్స్. నేను ఇలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మెంతులు అయితే తక్కువ వేసుకున్నానండి, 1/2 స్పూన్. ఎందుకంటే మనకి మళ్ళీ కూర చేదు వచ్చేస్తుంది కదా, అందుకని అండి. కర్రీ కోసం అయితే నేను ఉల్లిపాయని ఒక 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఒక 2 టమాటాలు మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నది ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఒక 6 పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లోనూ ఉప్పు వేసుకుందామండి. టేస్ట్కి సరిపడా. ఆల్రెడీ ఇందాక చేపలు మ్యాగ్నేట్ చేసినప్పుడు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేద్దామండి. దీంట్లో 1 స్పూను పసుపు కూడా వేస్తున్నాను. ఓకే అండి, మనం వేసిన వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం టమాటాను కూడా మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేద్దామండి. టమాటా మనకు కొంచెం సేపు పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మనకి కర్రీ బాగోదు. ఓకే అండి, టమాటా అయితే బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనూ ఒక 3 స్పూన్లు 4-5 స్పూన్లు కారం వేసుకోండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు, మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ. మేమైతే ఫిష్ కర్రీ కదండి, నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఓకే అండి, మనం వేసిన అన్నిటికీ కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం వేసేసాము. అందుకనే మనకి చక్కగా కారం కూడా బాగా కలిసిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు, కొంచెం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే అండి, మనకి పులుసు అయితే కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు అయితే వేసుకుందామండి. దీంట్లో నేను ఒక 4 బెండకాయలు వేస్తున్నానండి. తర్వాత ఇందాక మనం ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడాడు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా ఇప్పుడు ముందుగానే వేసేస్తున్నానండి. దీంట్లో నేను కొంచెం తురిమిన మామిడికాయ వేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా తురుముకొని ముక్కలుగా వేసుకొని కన్నా ఇలా తురుముకొని వేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. పులుసు అయితే మనకి మరుగుతుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చేప ముక్కలన్నీ వేసేసుకుందామండి. మనం చేప ముక్కలు వేసుకున్న తర్వాత కదపకూడదండి, ముక్క ఇడిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని మనం ఇప్పుడు చేప ముక్కలు అన్నిటిలో వేసేసుకున్నాం కాబట్టి అండి దీన్ని కదపకూడదు ఫ్రెండ్స్. మనకు ఒక 10 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. మనకి చూసారండి, మనకి చేపల కూర అయితే బాగా ఉడికిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఫైనల్లీ చేపల కర్రీ అయితే అయిపోయిందండి. చక్కగా వేడి వేడి రైస్లోకి. చూసారండి, ముక్క కూడా చక్కగా ఉడికింది. దీంట్లో బెండకాయ ముక్కలు కూడా వేసానండి, టేస్ట్ కోసం సూపర్ ఉంటుందని. మామిడి తురుము ఇవన్నీ వేసాం కాబట్టి మనకి పులుపు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. చక్కగా ఇలా వండుకుంటే సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.